చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్లో కూడా వాట్సాప్ యాప్ లేని వారు ఎవరు ఉండరు. అయితే ఇప్పుడు వాట్సాప్కు పోటీగా మన దేశీయంగా తయారు చేసినటువంటి అరట్టై అనేటువంటి ఒక యాప్ గత కొన్ని రోజులుగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు దాదాపుగా ప్లే స్టోర్స్లో 4.8 రేటింగ్తో 1 కోటి మంది ఈ యాప్ని ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారు. వాట్సాప్ పోటీగా ఈ యాప్ మారబోతుందా? ఎస్, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ఐటీ ఎక్స్పర్ట్ ప్రశాంత్ గారు. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి విజయ్. సో వాట్సాప్కి పోటీగా మన దేశంలో తమిళనాడుకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు తయారు చేసిన ఈ అరట్టై యాప్ ఒక సంచలనం అనుకోవచ్చా? డెఫినెట్ గా అండి. గత 3 వారాలుగా మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్న వేరు ఈ అరట్టై. జోహో అని ఒక ఇండియన్ ఫౌండర్స్ స్థాపించిన సంస్థ ద్వారా వచ్చిన అరట్టై వాట్సాప్ కి పోటీగా మన దేశీయంగా తయారు చేసుకున్న ఒక మెసేజింగ్ వ్యవస్థ. అలాగే అంటే 2 నినాదాలతో వస్తుంది. ఏంటంటే మన దేశంలో ఉన్న డేటా మన దేశంలోనే, మన సర్వర్లన్నీ కూడా మన దేశంలోనే ఉండాలి. లోకల్ గా టెక్నాలజీ అయితేనేమి, డేటా ప్రొటెక్షన్ అయితేనేమి, 2 ఏదైనా సరే ఒక ఈ దేశంలో ద్వారా మనము విదేశీ సంస్థలను, విదేశీ వ్యవస్థలను మనము ఎక్కువగా డబ్బు వాళ్ళకు బయటికి పోకుండా మన దేశీయ వ్యవస్థలను, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటాం కదా, ఆ రకంగా మన దేశీయ సంస్థలను ఎంకరేజ్ చేయాలని ప్రముఖంగా వినిపిస్తున్న ఒక ఎమోషనల్ నినాదం ఇది ఖచ్చితంగా వీటిని ఆకట్టుకొని దేశీయతపై, జాతీయవాదంపై ఎక్కువగా అభిమానం పొందే అందరూ కూడా ఇదిగా షేర్ చేసుకుంటూ నాకు కూడా మెసేజ్ లో చాలా మంది ఫ్రెండ్స్ పంపించారు, జాయిన్ అరట్టై, మన దేశీయ దాన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని. వస్తున్న వాటా అయితే వాస్తవం. ఖచ్చితంగా మీరు అన్నట్టు దాదాపు 1 కోటి పైగా డౌన్లోడ్ జరిగాయని, ప్లే స్టోర్ లో, యాప్ స్టోర్ లో 4.5 అబౌవ్ 4.7 రేటింగ్స్ ఉన్నాయి, మంచి ఫీడ్బ్యాక్ ఉందనే మాట ఖచ్చితంగా వాస్తవం అండి. కాకపోతే వాట్సాప్ కి పోటీ అన్నారు చూసారా, అది కొంచెం ఇది బిగినింగ్. ఎందుకంటే వాట్సాప్ అనేది ఎవరు కూడా పక్కకు ఆలోచించలేని, చేరుకోలేని స్థాయికి చేరుకుందండి. వాట్సాప్ అనేది ఈరోజు నిత్య జీవిత సాధనం. అంటే మీకైనా, నాకైనా, ఎవరికైనా సరే. ఎందుకంటే అది ప్రపంచాన్ని కనెక్ట్ చేసి పెట్టింది. ఆ ప్రపంచాన్ని మొత్తం కనెక్ట్ చేసింది. నాకు నా బంధువులు కానీ, మిత్రులు కానీ ఒక 70-80 దేశాల్లో ఉన్నారనుకోండి, ఎవరితోనైనా కూడా నేను ఒక 10-15 దేశాలు, వాట్సాప్ నిషేధించిన ఒక 10-15 దేశాలు ఏదైతే ఉన్నాయో, అరబ్ కంట్రీస్ కానీ, చైనా, ఇలా కొన్ని కంట్రీస్ లో వాట్సాప్ లేదు నిషేధం. మిగతా కంట్రీస్ అందరితో కూడా హ్యాపీగా నేను గ్రూప్ కాల్స్ చేసుకోగలను, చాట్ చేసుకోగలను, వీడియో కాల్ చేసుకోగలను. కాబట్టి వాటి రీచ్ చాలా పెద్దది. దాదాపు 300 కోట్ల యూజర్స్, 3 బిలియన్ సబ్స్క్రైబర్స్ తో ఉన్న వాట్సాప్. సో ఈ రోజు దేశీయంగా వస్తున్న అరట్టైకి పోటీ అంటే ఖచ్చితంగా ఇది చాలా ఎలిమెంటరీ స్టేజ్ లో ఉంది. అలా అని చెప్పి మనం అరట్టైని కానీ, జోహోన్ ఇంకొక విషయం ప్రశాంత్ గారు, ఈ ఎర్లీ స్టేజ్ లోనే, ఈ ప్రైమరీ డేస్ లోనే దాదాపు 1 కోటి మంది డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అది పెద్ద సంచలనమే. ఎందుకంటే ఈ రోజు ఒక మెసేజింగ్ వ్యవస్థని మనకు ఒక ఎమోషన్ కింద మనం డౌన్లోడ్ చేసుకున్నాం సరే, కానీ దాన్ని ఎంతవరకు వాడతాము, నిత్య జీవితంలోకి ఎంతమంది మనం వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే వాట్సాప్ వచ్చిన తర్వాత దానిలోకి చాలా ఫాస్ట్ గా యూజర్ బేస్ స్ప్రెడ్ అయ్యారు. సో ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయండి. అంటే వాట్సాప్ వాళ్ళు కూడా దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే అరట్టైలో 2 ఫీచర్స్ ఇంపార్టెంట్ గా చెప్పింది ఏంటంటే, మీ డేటా అంతా కూడా లోకల్ గా ఉంటుంది. తర్వాత యూజర్స్ కి ఎటువంటి యాడ్స్ మేము ప్లే చేయము. ఎందుకంటే వాట్సాప్ ఇప్పుడు కొత్తగా యాడ్ ఫీచర్ తీసుకురాబోతుందండి. త్వరలో మీరు వాట్సాప్ చాటింగ్స్ లో, మీకున్న గ్రూప్స్ లో, కాంబినేషన్స్ లో మీరు యాడ్స్ చూడబోతున్నారు. ఎందుకంటే వారికి ఆదాయం ఈ యూజర్స్ నుంచి తీసుకునే అవకాశం టైం వాళ్ళకి వచ్చిందని అనుకున్నారు కాబట్టి, భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు యాడ్స్ వచ్చారు. సో ఇప్పుడే ఈ అరట్టై వచ్చేసి మేము ఎటువంటి యాడ్స్ నుంచి 1 రూపాయి కూడా మేము జనరేట్ చేయము. ఏదైనా సరే ఎంటర్ప్రైజెస్, ఫర్ ఎగ్జాంపుల్ మీ సుమన్ టీవీ వారు సపరేట్ గా అరట్టై మీ సంస్థలో వాడుకుంటే వాటికి వాళ్ళు లైసెన్సింగ్ ఫీ తీసుకొని ఆ బిజినెస్ మోడల్లో మేము రన్ అవుతాము. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయాలని భావిస్తున్నట్టు నాకు కనపడుతుంది. ఏంటంటే పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లోనో, పిఎస్యూస్ లో, పబ్లిక్ సెక్టార్స్ లో కూడా అరట్టైని తీసుకెళ్లి ఒక ఎంటర్ప్రైజ్ వైడ్ ఒక ప్లాట్ఫామ్ చేస్తూ వాటిని ప్రోత్సహించాలనే భావన ఉందని కూడా నేను వింటూ ఉన్నాను. సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంది యాప్. వాట్సాప్ ఎంత ఈజీగా ఉందో ఆపరేట్ చేయడానికి, సేమ్ అదే స్థాయిలో ఈ యాప్ కూడా ఉందా? చాలా ఇంకా కొంచెం మంచి రిచ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాకపోతే ఈ రోజు వాట్సాప్ ఎండ్ టు ఎండ్ మనకు
టెక్స్ట్ బేస్డ్ సెక్యూరిటీ గ్యారంటీడ్. అంటే నేను ఒక సెక్యూరిటీ నేను మీకు పంపిస్తే నేను తప్ప మూడవ కంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మెసేజ్ ని చూడలేడనే ఎండ్ టు ఎండ్ గ్యారంటీ ఉందండి. అది ఇంకా మనకు అరటైలో ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ ఇంకా 100% అష్యూరెన్స్ లో లేదు. అది నాకు తెలిసి త్వరలో వాళ్ళు కూడా దాంట్లో రాబోతున్నారు. అలాగే వాట్సాప్ ఏదైతే యాడ్స్ అన్నారో వాళ్ళు కూడా నాకు తెలిసి మళ్ళీ పరిశీలించుకుంటారు. ఇండియన్ లో చాలా పెద్ద బేస్ ఉందండి, దాదాపు 40 కోట్ల వరకు సబ్స్క్రైబర్స్ ఉన్న వాట్సాప్ నాకు తెలిసి ఇండియన్ మార్కెట్ ని అంత ఈజీగా వదులుకుంటుందని నేను అనుకోను. అదే సమయంలో అరటై కూడా నాకు తెలిసి ఏదైతే ఇంత గొప్ప మన మహీంద్ర ఆనంద్ గారు కూడా ట్వీట్ చేయడము చాలా పాపులారిటీ పొందింది. ఈ దేశీయ యాప్ అనే ఒక ఏదైతే ఎమోషన్ ఉందో దాని మీద వాళ్ళు క్యాప్చర్ చేసుకొని స్ట్రాంగ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ తో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా వాట్సాప్ కి అట్లీస్ట్ ఇండియాలో పోటీ పడే ఒక మెసేజింగ్ వ్యవస్థ అవుతుందని నేను కూడా నమ్ముతున్నానండి. సో అలాగే ఇప్పటికే ప్రధానమంత్రి కూడా ఒక నినాదాన్ని ఆయన ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మేక్ ఇన్ ఇండియా. సో మన దేశానికి సంబంధించినటువంటి పరిశ్రమలు ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఎంకరేజ్ చేయాలి. ముఖ్యంగా ఇలాంటి వాటిల్లో విషయంలో ఒకవేళ ప్రధానమంత్రి లాంటి పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు ఒక పిలుపునిస్తే నిజంగా ఇది మొత్తం అందరూ కూడా 40 కోట్ల మంది ఇప్పటికే వాట్సాప్ని వాడుతున్నారు మన ఇండియాలో మీరు చెప్తున్నారు. కనీసం ఆ సంఖ్య సగాటి కన్నా పడిపోయే అవకాశం ఉందంటారు కొన్ని సంవత్సరాల్లో? ఖచ్చితంగా అండి. అంటే మనకు యూజర్ల సంఖ్యతో పాటు ఆసక్తి కూడా తగ్గాలి. అంటే రోజు రోజుకి వాట్సాప్ మీద పెరుగుతున్న ఆసక్తి కూడా తగ్గి వీటి వైపు మళ్లించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఇండియా అనేది లార్జెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ అండి. అది ఏదైనా సరే మనం ఈ మధ్యలో చూసాము, కోకోకోలా పెప్సీకి పోటీగా రిలయన్స్ వారి క్యాంపానా ఒక ప్రోడక్ట్ వచ్చింది. చాలా ప్రోడక్ట్స్ లో కూడా ఇండియనైజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో లార్జెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ అండి. అమెరికా, చైనా తర్వాత అంత పోటీగా ఉన్న కన్స్యూమర్ మార్కెట్ ఇక్కడ చాలా దాదాపుగా 140 కోట్ల ఉన్న మన దేశంలో 100 కోట్ల మొబైల్ ఫోన్స్ ఉన్నాయండి ఆల్రెడీ. సో మీరు ఊహించగలరు ఎంత పెద్ద కన్స్యూమర్ మార్కెట్. డిజిటల్ యాప్స్ వాటి వచ్చే ఆదాయం అనేది సిగ్నిఫికెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్లేసెస్ లో మన దేశీయంగా ఆల్టర్నేటివ్స్ రావడం ఖచ్చితంగా మనం అందరం కూడా స్వాగతించాలి, సపోర్ట్ చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఏ సంస్థ అయినా కూడా మన మీద పెట్టుబడి చేసి అనవసరంగా ₹1 మన మీద భారం వేయకుండా చేయగలిగితే అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం వెల్కమ్ చేయాలండి. ఈరోజు వాట్సాప్ కూడా మన మీద భారం లేకుండా, మనకు ₹1 భారం లేకుండా మన పనులు చేయగలిగితే అది మన దేశీయ సంస్థ అయినా విదేశీ సంస్థ అయినా ఫస్ట్ మన రూపాయి మనం ఇంపార్టెంట్, తర్వాత నెక్స్ట్ దేశీయ సంస్థలను ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కూడా నెక్స్ట్ లైన్ లో ఉంటాయి. యాజ్ ఏ ఐటీ ఎక్స్పర్ట్గా చెప్పండి, మార్కెట్లోకి దేశీయంగా అనేక అప్లికేషన్స్ వచ్చాయి, సో అనేక సాఫ్ట్వేర్లు వచ్చాయి, కొన్ని రోజులు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాయి. కానీ ఈ అరట్టై గత కొన్ని రోజులుగా ఒక సంచలనంగా మారింది. ఇంత ఫాస్ట్గా గ్రో అవడం చూస్తే అరట్టైకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అనుకోవచ్చు యాజ్ ఏ సీనియర్ ఐటీ ఎక్స్పర్ట్గా. ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ టెక్నాలజీ తయారు చేయడానికి కానీ ఎటువంటి కొరత లేదు. ఖచ్చితంగా ఉండేదంతా ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. అంటే ఆ పెట్టుబడి చెట్టి ఆ ప్రొడక్షన్ ఆ క్వాలిటీ మనం తీసుకొచ్చి దాన్ని ప్రపంచాన్ని కూడా నమ్మించే శక్తి కలగలిసిన సంస్థలు మన దేశంలో పుట్టుకొని రావాలి. అరటై అనేది ఖచ్చితంగా నేను చూసిన వాటిని ఇప్పటివరకు నేను నిశ్చితంగా పరిశీలించిన ద్వారా అరటై ఖచ్చితంగా కూడా ఆ వైపు అడుగులు వేస్తుంది, సక్సెస్ సాధిస్తుందని కూడా నేను నమ్ముతున్నాను. కాకపోతే చేయవలసింది ఇంకా చాలా ఉందండి. అంటే మనం ఊహించలేని టెక్నాలజీ స్పేస్ ని ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా ఆక్యుపై చేసుకుంది. మనం వాడే ప్రతిరోజు అనునిత్యం వాడే ఆండ్రాయిడ్ కానీ, ఐఫోన్ లో ఉన్న iOS తో సహా, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో సహా, మన అమెజాన్ వెబ్ సర్వర్స్, గూగుల్, సో మనం ఊహించలేనంత స్థాయిలో టెక్నాలజీ విదేశీలో తయారవుతుంది. ఆ స్పేసెస్ లో కూడా మనం చొచ్చుకొని వెళ్ళి వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ప్రగతి సాధిస్తే తప్పకుండా మన భారతదేశం లార్జెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ కాబట్టి మన దేశం కూడా త్వరగతిన ఈ టెక్నాలజీలో అడుగులు వేసి ఆ సంస్థల పక్కన సగర్వంగా మనకు కూడా ఒక చోటు లభిస్తుందని నేను కూడా ఒక సాధారణ భారతీయ పౌరుడిగా టెక్నాలజీ ఎక్స్పర్ట్ కంటే ముందు ఎంతో గాఢంగా విశ్వసిస్తున్నానండి. ఈ అడుగులు పడడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అమెరికా అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూడొచ్చు. భారతదేశాన్ని ఆర్థికంగా వాణిజ్యపరంగా దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా విపరీతమైనటువంటి టారిఫ్లను పెంచేయడం, 100%, 50%, ఇలా రకరకాల స్టేట్మెంట్స్తో మన ఇండియాని ఇబ్బంది పెట్టాలని, అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి అమెరికాకు బుద్ధి చెప్పాలంటే ఈ అరట్టై లాంటి యాప్లను మన భారతీయులందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని దీన్ని విశ్వవ్యాప్తం చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఖచ్చితంగా అండి, చాలా మంచి విషయం చెప్పారు.
వీటన్నిటితో పాటు మనకు ప్రధాన శత్రువు అయిన పాకిస్తాన్ తో భుజం భుజం కలుపుకొని వారి యొక్క మిలిటరీ అధ్యక్షుడిని వైట్ హౌస్ లో హోస్ట్ చేసి ఇటువంటివన్నీ పరిణామాలు చాలా భారతీయులందరికీ కూడా చాలా బాధను తెప్పించాయి. అమెరికా మనకెంతో ఒక మిత్ర దేశంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికైనప్పటి నుంచి అమెరికాతో సత్సంబంధాలు పెడుతూ వారి యొక్క దేశీయ అభివృద్ధికి కూడా మనం ప్రధానంగా కారకులైన మన దేశం ఇటువంటి చర్యలకు చాలా చాలా కూడా బాధపడుతుందని లాస్ట్ 1 year నుంచి. కాబట్టి మనం వాటిపై ఆధారపడడం తగ్గించాలి. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే మన దేశీయంగా మన కన్జ్యూమర్ మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇక్కడ తయారయ్యి ఇక్కడ చాలా చాలా మార్కెట్ ఉన్నప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకొని మరీ డబ్బులు మనం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ టెక్నాలజీ స్పేస్ లో మనం ఇన్నోవేషన్ చేసి అమెరికా లాంటి దేశాలకు మనం ధీటుగా వారిపై మెర్సీ అంటాం చూసారా, వారిపై జాలి దయ మనకే అవసరం లేదు. మనం సొంతంగా నిలబడగలము అని నిరూపించుకునే అవకాశం ఖచ్చితంగా ఇటువంటి సంస్థల ద్వారా మనము చెప్పొచ్చు ప్రపంచానికి. ఇది ఒక మంచి ఐటీ నిపుణులుగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇమీడియట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి అరట్టైని డౌన్లోడ్ చేసుకొని అటు వాట్సాప్ ను వాడుతూనే సమాంతరంగా అరట్టైని కూడా వాడాలి అనేటువంటి పిలుపు లాంటిది ఏమన్నా ఇవ్వబోతున్నారా? డెఫినెట్ గా అండి. మీకుండే కాంటాక్ట్స్ లో ఎవరికైనా సరే, ఫ్రెండ్స్ లో వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వండి. ఓకే, మీరు ఒక నమ్మకమైన వ్యక్తి అయి ఉండొచ్చు మీ సర్కిల్లో, అంటే మీ క్రెడిబిలిటీ, మీ క్రెడెన్షియల్స్ బాగుండొచ్చు. మీరు ఒకసారి పంపారంటే ఖచ్చితంగా వారు అవతల ఆలోచిస్తారు. సో అలాంటి వ్యక్తులు ముఖ్యంగా, అలాంటి వ్యక్తులు మీకుండే సర్కిల్లో మనకెందుకులే అనుకోకుండా ఒక 10 మందికి 20 మందికి ఖచ్చితంగా పంపియండి. మీ స్మాల్ టైం గ్రూప్స్ ఉంటాయి కదా, సో ఫ్యామిలీ గ్రూప్ అనో చాయ్ గ్రూప్ అనో ఏవో ఉంటాయి. సో వాటిని చిన్నగా మైగ్రేట్ చేసుకోండి. వాట్సాప్ తో అవసరం నిమిత్తం లేకుండా ఆ చిన్న గ్రూప్ ని చూసుకోండి. మన దేశీయంగా కూడా చాలా ఎంటర్ప్రైజెస్ వీటి వైపు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. కాబట్టి ఇది మనం ఎంకరేజ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా వీటికి సపోర్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు, చాలా చక్కగా మీ విశ్లేషణ అందించారు. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, అమెరికా లాంటి దేశానికి బుద్ధి చెప్పాలంటే ముఖ్యంగా విదేశీ బ్రాండ్ల మీద, విదేశీ మోజు మీద వెంపర్లాడే వారికి ఇప్పటివరకైనా సరే మీ నిర్ణయం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వాట్సాప్కు సంబంధించినటువంటి ప్లేస్లో మెల్లగా అరట్టై లాంటి మన దేశీయంగా తయారు చేసినటువంటి అరట్టై యాప్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ వాడకాన్ని తగ్గించండి. అమెరికాకు మీ వంతుగా ఒక భారతీయుడిగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.